ఒకటవ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. పోయిన ఆదివారం కొనసాగింపుగా ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు ప్రజలకు జరుగుతున్న సెంటిమెంటల్ వార్ అన్నమాట. ఇది సహజంగా యుద్ధాలు జరుగుతాయి, అవన్నీ మామూలే. కానీ కొన్ని యుద్ధాలే చరిత్రలో నిలిచిపోయేటట్టుగా జరుగుతాయి. కొన్ని యుద్ధాలే మనకు చాలా చాలా జ్ఞాపకాలను మిగులుస్తాయి. కొన్ని యుద్ధాలే మనకి ఒకలాంటి అనుభవాన్ని ఇస్తాయి. హల్లెలూయా. ఏమిటి యుద్ధం యొక్క ప్రత్యేకత అంటే, ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళడం అనేది సహజమే, కానీ ఏ రాజైనా శత్రువులతో పోరాటం చేయడం అనేది సహజమే. కానీ మన లైఫ్లో అనుకున్నదొక్కటి అయిందొక్కటి అన్నట్టుగా జరిగిందే ఈ యొక్క యుద్ధం. ఇశ్రాయేలు ప్రజల పక్షాన పోరాటం చేయాలి అనుకున్నటువంటి వాడేమో గుడిసెలో దాక్కొని ఉన్నాడు. అసలు సోదిలో లేనివాడు, మనుషుల ఆలోచనలో లేనివాడు, వీడు అసలు రాజే కాదనుకున్నవాడు యుద్ధములోకి ప్రవేశించి యుద్ధములో జయాన్ని ఇచ్చినటువంటి ఒక గొప్ప అనుభవం అనేదే ఈ యొక్క యుద్ధం యొక్క ప్రత్యేకత. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆ గొప్పవాడు? సౌలు. సౌలు మీద ఇశ్రాయేలు ప్రజలు చాలా చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ తీరా సౌలు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలకు హ్యాండ్ ఇచ్చాడు సరైన టైంలో. గమనించండి, ముందు వరకు నీతో ఎవరైతే జర్నీ చేస్తారో, ప్రయాణం చేస్తారో, సరైనటువంటి కీలక సమయంలో వారు నీతో ఉండే విధానమే వారి యొక్క అసలైన స్వరూపం. అంటే నీకు కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సరైన కీలక సమయంలో వారు నీ పట్ల ఎలాగ రెస్పాండ్ అవుతున్నారనే దాన్ని బట్టే వాళ్ళకి నీ మీద ఏమాత్రం అభిమానం, ప్రేమ, ఆప్యాయతలు ఉన్నాయనేది మనకు అర్థమయ్యే సందర్భం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పటి వరకు అందరికంటే పెద్దవాడు సౌలు, అందరికంటే బలశాలి సౌలు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు, దేవుడు కోరుకొని ఇచ్చినటువంటి వాడు సౌలు. కానీ ప్రజలందరూ కూడా ఏం చేశారు తెలుసా? సౌలు రాజు అని చెప్పిన వెంటనే వాళ్ళ ఆనందానికి అవధులు లేనంతగా కేరింతలు కొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సాఫీగా సాగిపోయింది. కొద్ది కాలం మహారాజు అని గొప్ప చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఒక మంచి క్లిష్టమైన సందర్భం వచ్చింది. ఏమిటా సందర్భం అంటే, ఫిలిస్తీన్లలో ఒక బలాఢ్యుడు బయలుదేరాడు. ఫిలిస్తీన్లలో ఒక పెద్ద మోతుబరి బయలుదేరాడు. వాడొచ్చి అందరితో పాటు యుద్ధం చేస్తే సరే వదిలేయచ్చు, మనం పెద్దగా తీసుకోవాల్సిన పని లేదు. కానీ వాడు సవాల్ చేస్తున్నాడు. ఏమని తెలుసా? మీలో ఎవడైనా మగాడనేవాడు ఉంటే, మీలో ఎవరైనా సరే నన్ను ఓడించే దమ్ము గలవాడు ఉంటే, మీరు ఎంతమంది కాదో నేను సింగిల్గా వస్తా, మీలో ఎవడైనా సింగిల్గా రావచ్చు అని సవాల్ విసురుతున్నాడు. చూసారా? ఒకవేళ ఆ యొక్క సవాలును స్వీకరించకపోతే ఖచ్చితంగా ఓడిపోయినట్టే. ఎలాగ ఓడిపోయినట్టు? యుద్ధం చేయకపోయినా సరే మానసికంగా ఒప్పుకున్నట్టే. భౌతికంగా ఓడిపోకపోయినా, చనిపోకపోయినా మెంటల్గా ఆ వ్యక్తి ఆ సవాలు స్వీకరించకపోతే చచ్చిపోయినట్టే. అవునా కాదా? నిజంగా సౌలులో పౌరుషం ఉంటే ఏం చేయాలి? ఈ ప్రజలు ఎంత నమ్మకం నా మీద పెట్టుకున్నారే, నేను దాక్కోవడం కరెక్టా? సరే రారా చూసుకుందాం అని చెప్పి దేవుని మీద భారం వేసి చావో రేవో తేల్చుకోవాల్సిన గడియలో వాడు ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో కూర్చోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి.
వాక్యం బాగా ఇంట్రెస్ట్గా ఉంది, వినాలని ఆశగా అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పాలి. సరే, ఇప్పుడు సౌలు దాక్కున్నాడు. ప్రజలందరూ కేకలు పెడుతున్నారు, రండయ్యా, నీవు గనక ఈ సమయంలో మమ్ములను విడిచిపెడితే, మేము గనక ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోతే మా ఆస్తి మాకు దక్కదు, మా ఇంటి ఆడవాళ్ళు మాకు దక్కరు, మా ఆడపిల్లలు మాకు దక్కరు, ఇదిగో మేము భౌతికంగా మానసికంగా చచ్చిన వాళ్ళం అవుతాం, వచ్చి మీరు మాకు సహాయం చేయండి అని కేకలు పెడుతుంటే ఇంకో ప్రక్క వాడు కేకలు పెడుతున్నాడు, ఏ రారా చూసుకుందాం అని. ఎవరికి సమాధానం చెప్పకుండా సౌలు ఎక్కడున్నాడు? లోపల దాక్కున్నాడు. అయితే ఊహించినట్టుగా ఆశ్రయముగా, కాపాడేవాడుగా, నీ కష్టకాలంలో ఆదుకునేవాడుగా ఇంకొకటి రంగంలోకి రాబోతున్నాడు ఇశ్రాయేలీయులకు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మొర్దెకై ఎస్తేరుతో ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? ఈ నీ సమయములో నీవు మౌనముగా ఉంటే, నీవు చేయవలసిన పని చేయకుండా, నీవు చేయవలసిన సహాయం చేయకుండా, నీ యొక్క కర్తవ్యాన్ని మరిచి నిన్ను నీవు కాపాడుకోవాలని చెప్పి నేను రానినయ్యాను కదా, గట్టెక్కాను కదా, నా పని అయిపోయింది కదా అన్న ఉద్దేశంతో అంతఃపురములో గనక నువ్వు ఉండగలిగితే ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో ఎస్తేరు. ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులకు ఆరాధ్య దైవమైనటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఎప్పటికీ విడిచిపెట్టడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పటికీ విడిచిపెట్టడు. అంతేకాదు, నీ ద్వారా సహాయం రాకపోతే ఇశ్రాయేలు ప్రజలకు మరొక దిక్కు నుంచి సహాయం వచ్చును. అయితే నువ్వు అనుకోవచ్చు, ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారు కదా డాడీ, చేయని అని నువ్వు అనొచ్చేమో. కానీ వాడు గుర్తుపెట్టుకో, సరైన సమయంలో నువ్వు స్పందించలేదు కాబట్టి, సరైన సమయంలో నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఆ క్షేమము, ఆదరణ, సహాయము లభించలేదు కాబట్టి, ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను రాణిగా చేశాడో ఆ ఉద్దేశాన్ని మరిచిపోయావు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకైతే క్షేమమే కానీ నీకైతే అది క్షేమం కాదన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు సహాయం చేయవలసిన సౌలు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, తన క్షేమాన్ని చూసుకొని దాక్కున్నాడు. కానీ దేవుడైతే ఇశ్రాయేల్ ప్రజలను విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. ఈ లోకములో ఎవరు నిన్ను వదిలిపెట్టినా, ఈ లోకములో ఎవరు నిన్ను కాదని చెప్పినా, ఈ లోకములో ఎవరు నిన్ను ఆపత్కాలంలో ఆదుకోకుండా ఒంటరిగా వదిలిపెట్టినా సరే, నీ నమ్మకము దేవుడి గనకైతే ఎట్టి పరిస్థితులలో ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఒంటరి దానవు కావు, ఒంటరి వాడవు కానే కావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మిమ్మును అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. రెండోది, ఆ దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? కన్న తల్లి తన చంటి బిడ్డను మరచనేమో కానీ నేను నిన్ను మరవను అన్నాడు. హల్లెలూయా. అందుకని నేను అంటాను, నాలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతోమంది నీ దగ్గరకు రావచ్చు, పోవచ్చు, కష్టకాలంలో నిన్ను వదిలిపెట్టొచ్చు. కానీ నిన్ను పుట్టించినవాడు, నిన్ను పిలిచినవాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు ఎట్టి పరిస్థితులలో నిన్ను విడిచిపెట్టడు. నమ్మిన స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అందరూ నిరాశపడుతూ బాధపడుతున్నారు. కానీ ఒక అబ్బాయి ఉన్నాడు, సడన్ ఎంట్రీ. ఎలాగో తెలుసా? ఆ ఊర్లో యెషయా అనే ఒక అతనుండి వాళ్ళ ముగ్గురు కుమారులు యుద్ధములో ఉన్నారు. యెషయా అనేటువంటి ఒక అతను ఆ ఊర్లో ఉన్నాడు, బెత్లెహేములో. అతనికి మొత్తం 8 మంది సంతానం. ఆ 8 మంది సంతానములో మొదటి 3 యుద్ధములో ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే చూడండి, ఏలియాబు, అబీనా,
అబినాదాబు, షమ్మ. ఈ ముగ్గురు కొడుకులు యుద్ధంలో ఉన్నారు. యెషయాకు ఒక ఆలోచన వచ్చింది. హల్లెలూయా, జాగ్రత్తగా వినాలి మీరు. యెషయాకు ఒక ఆలోచన వచ్చింది. ఎంతమందికి అర్థమవుతుందో, ఒక్కోసారి నీకు వచ్చే ఆలోచన అది నీకు మంచిదిగా అనిపించకపోయినా ఎంతోమందికి అది మంచిదిగా మారిద్ది. చూడండి, సడన్గా యెషయాకు ఒక ఆలోచన వచ్చింది. అతనికి ఏ రాజు కబురంపలేదు, ఏ వ్యక్తి కూడా దావీదును పంపించమని చెప్పలేదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు యెషయాకు ఒక ఆలోచన పుట్టించాడు. ఏంటో తెలుసా? నా కుమారుణ్ణి యుద్ధములకు పంపించి నా ముగ్గురు కుమారులు యోగక్షేమాలు తెలుసుకొని రావడానికి పంపించాలి అనే ఆలోచన. గమనించండి, నీకు వచ్చే ఆలోచన ప్రస్తుతానికి నీకు నష్టాన్ని తెచ్చేది కానీ ఇంకొకరికి జీవితాన్ని ఇచ్చేది. నీకొచ్చే నీ యొక్క ఆవిధేయత నీకు నష్టాన్ని తీసుకురావచ్చు, కానీ ఎంతోమందికి అది దీవెనగా మారిపోవచ్చు, ఎంతోమందికి ఆనందాన్ని ఇవ్వచ్చు. అందుకనే ఒక తేలు తను చనిపోయి తన కడుపులో నుంచి 4 నుంచి 8 మంది పిల్లలకు సంతానం ఇచ్చేద్దంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కొన్నిసార్లు మనకొచ్చే నష్టం అనేది మనకు నష్టంగానే కనిపించేది, కానీ ఆ నష్టం ద్వారా ఎంతోమందికి, ఒక కుటుంబానికో, ఒక వ్యక్తికో, ఒక వ్యవస్థకో నీకొచ్చే నష్టం అతనికి దీవెనగా మారిపోవడానికే నీకు ఆ నష్టం వచ్చిందనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. యెషయాకు సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ఏమని? నా కుమారుని పంపించాలి. ఎవడోడు? చిన్నోడు. ఎవరా చిన్నవాడు? దావీదు. దావీదు పొట్టోడంట. దావీదు యుద్ధము రానివాడు. దావీదుకి తెలివి లేదు, దావీదుకి చదువు లేదు. దావీదు వృత్తి ఏమిటంటే గొర్రెలు గాయటం. యెషయా అనే వాళ్ళ నాన్నగారు కబురు పంపాడు, దావీదు రారా. ఏంది నాన్న? యుద్ధము ఎలా లోయలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్న ఆ లోయలోకి నీ వెళ్ళి నీ ముగ్గురు అన్నదమ్ములు ఎలా ఉన్నారో, యుద్ధం ఎలా జరుగుతుందో తెలుసుకొని నా దగ్గరికి సమాచారం తీసుకురా. అయితే మీ అన్నోళ్ళు ఒక సైన్యాధిపతి కింద ఉంటారు కదా, అతనికి జున్ను గడ్డలు ఇస్తాను, కొన్ని తినుబండరాలు ఇస్తాను, అవి అతనికి ఇచ్చి అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని వాళ్ళ యోగక్షేమం తీసుకురాయ్యా అని పంపించాడు. హల్లెలూయా. పంపించినప్పుడు చాలామంది మైండ్ ఎలా ఉంటుందంటే, అప్పటి వరకు నీకు ఒక బాధ్యత ఇవ్వబడిన తర్వాత ఆ బాధ్యత నుంచి ఎప్పుడైతే నీకు కొంత రిలీఫ్ జరుగుతుందో ఆ బాధ్యత యొక్క యోగక్షేమాన్ని పట్టించుకునేటువంటి మైండ్ సెట్ అనేది నీవు వదిలేస్తావు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎలాగో తెలుసా? అప్పటి వరకు దావీదుకి ఏ బాధ్యత ఇచ్చాడు తండ్రి? గొర్రెలను కాయడం. ఇప్పుడు గొర్రెల కాపరత్వం అనేది సైనికుడి కంటే గొప్పది కాదు, రాజు కంటే గొప్పది కాదు. రెండోది, అడవిలో గొర్రెలు కాసేటప్పుడు పులులు వస్తాయి, తోడేళ్ళు వస్తాయి, ప్రాణాపాయం ఉంటుంది, తర్వాత ఎన్నో రకాలైన ఆపదలు తన చుట్టూ ఉంటాయి. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఒక్కసారి రిలీఫ్ వచ్చింది. ఏంటో తెలుసా? చెప్పండి. బైకులు ఉన్నాయి ఆ రోజుల్లో, పొద్దున్న పోయి సాయంత్రం రావడానికి. కార్లు ఏమైనా ఉన్నాయా అరగంటలో తిరిగి రావడానికి? ఇంకేమున్నాయి? అప్పుడు నడుచుకుంటా పోవాలి, కొంచెం డబ్బు ఉంటే గాడిద మీద పోవాలి, రాజ కుటుంబీకులైతే గుర్రాల మీద పోతారు. ఇప్పుడు దావీదుకి ఏముంది? నడుచుకుంటా పోయి రావాలి. ఆ ఏలాలో ఎక్కడుందో. కాబట్టి ఇప్పుడు దావీదు దాదాపుగా 1 నెల ప్రయాణం పట్టింది అనుకుందాం సపోజ్. ఈ నెల రోజులు అబ్బా ప్రశాంతంగా ఉందిరా బాబు, ఇప్పుడు దాకా గొర్రెపిల్లల చుట్టూ తిరిగి ఆ కంపు భరించలేక, ఈ బాధ, ఈ కష్టం భరించలేక రిలీఫ్ వచ్చిన ఫీలింగ్. కానీ దావీదు బాధ్యత లేనటువంటి వాడు కాదు. హల్లెలూయా. గమనించండి, ప్రస్తుతము నీకివ్వబడిన బాధ్యతలో నమ్మకంగా ఉంటే తర్వాత శ్రేష్టమైనది
నీవు ఊహించినటువంటి అతిపెద్ద బాధ్యత నీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న దానిలో నీవు బాధ్యతగా లేకపోతే పెద్దది నీకు ఎప్పటికీ దేవుని ద్వారా కానీ నీ పై అధికారుల ద్వారా కానీ ఎప్పటికీ లభించదు. చూసారా, చిన్న బాధ్యతలో ఏం చేస్తున్నాడు తెలుసా? చదవండి. వెళ్ళి రమ్మంటే అతను ఏం చేశాడండి? దావీదు ఉదయమునే లేచి అప్పటి వరకు ఏం చేశాడు? గొర్రెలు కాశాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకొక బాధ్యత చెప్పాడు తండ్రి. నాయనా నువ్వే చూసుకో అన్నాడా? పోతే పోయిన ఉంటేమన్నాయి అన్నాడా? చూడండి, అందరూ ఉన్నప్పుడు నువ్వు ప్రవర్తించేది నటన, నువ్వు ఒక్కదానివిగా ఉన్నప్పుడు ప్రవర్తించేదే నీ నిజ స్వరూపం. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ నలుగురు ఉన్నప్పుడు, నీ తండ్రి ఉన్నప్పుడు, నీ భర్త ఉన్నప్పుడు, నీ భార్య ఉన్నప్పుడు, నీ పిల్లలు ఉన్నప్పుడు, నీ తోబుట్టువులు ఉన్నప్పుడు, నీ చుట్టూ జనం ఉన్నప్పుడు నువ్వు ప్రవర్తించేదంతా నటన మాత్రమే. నువ్వు ఒక్కడివే ఉంటావు చూసావా? అప్పుడు నీకు వచ్చే తలంపులు ఏమిటో, అప్పుడు నువ్వు చేసే ప్రవర్తన ఏమిటో అదే అసలైన నీవు. ఇప్పుడు చూసావా, దావీదు ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు బాధ్యత వదిలిపెట్టకుండా ఆ గొర్రెలన్నింటినీ ఒక కాపర్ని పిలిచి రిక్వెస్ట్ చేసి, ఒరే ఫ్రెండ్, ఇదిగో ఈ గొర్రెలను జాగ్రత్తగా నువ్వు కాయి, ఒక్క గొర్రె కూడా మిస్ అవ్వద్దు. నీవు గనక నమ్మకంగా కాస్తే నేను నీకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాను. మా నాన్న ఇంకొక బాధ్యత చెప్పాడు. కొంతమంది ఏమంటారు, ఇది చేస్తున్నాగా ఇంకెవరికైనా చెప్పు, మొత్తం మేము 8 మంది ఉన్నాం, నేనే దొరికానా? ఆల్రెడీ నాకు ఒక పని ఇచ్చావు కదా, రెండో పని కూడా నాకే చెప్పాలంటే మీకు ఒక సంగతి తెలుసా? ఎవరైతే నమ్మకస్తులో, ఎవరైతే సమర్థులు అనిపిస్తారో వాళ్ళకే పనులు ఎక్కువ చెప్తారు. ఎవరైతే అసమర్థులో, ఎవరైతే అపనమ్మకస్తులో వాళ్ళకి ఎక్కువ పనులు చెప్పరు. ఎవరు చెప్పరు? నువ్వు తల్లిగా నువ్వు కూడా చెప్పవు, నీకు బిడ్డలు ఉంటే. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. చాలామంది అనుకుంటారు అన్ని నాకే చెప్పాలా, ఊడ్చేది నేనే, లైట్లు వేసేది నేనే, ఆపేది నేనే, కడిగేది నేనే, ఉత్తర పెత్తరాలు నేనే, డుముక్కు వంచేది నేనే. అంటే నువ్వు అంత సమర్థుడు అని చెప్పి నీకు చెప్పారనే విషయం నీకు తెలియదు. హల్లెలూయా. నువ్వు అసమర్థుడు అయితే ఒక పని మాత్రమే నీకు చెప్తారు. ఇప్పుడు దావీదు సమర్థుడు అని చెప్పి తన తండ్రి ముగ్గురు పోతే, ఈ దావీదు పోతే ఇంకెంతమంది ఉన్నారు? ఈ నలుగురు ఒకళ్ళకి చెప్పొచ్చుగా, చెప్పలా. ఎందుకని చెప్పడంతే. దావీదు ఏమిటో వాళ్ళ నాన్నకు తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీవేమిటో నీ ఆత్మీయ తండ్రికి బాగా తెలుసు. నీవేమిటో నీ కన్న తల్లికి తండ్రికి బాగా తెలుసు. నీవేమిటో ఎవరు గమనించలేదు. నా సామర్థ్యం, నా నమ్మకత్వం, నా యొక్క అది ఇది అని నువ్వు అనుకుంటావు, అదంతా పొరపాటే. నీవు ఏమిటో పూర్తిగా చెప్పండి, ఎగ్జామిన్ చేయబడ్డావు కాబట్టే దేవుడు తండ్రి నీకు మరొక బాధ్యత అప్పగించారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత నమ్మకంగా గొర్రెలను వదిలిపెట్టి ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తండ్రి ఏం చేశాడు? కొన్ని వస్తువులు ఇచ్చాడు. అవి తీసుకున్నాడు. తీసుకొని తన తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారమై ప్రయాణమైపోయాను. అయితే అతడు కందకమునకొచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండరి. సైన్యము సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను కనిపెట్టు వారిని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగెను. అతడు వారితో మాట్లాడుచుండగా ఫిలిస్తీయుడైన గొలియాతు అను శూరుడు
ఫిలిస్తీయుల సైన్యములో నుండి వచ్చి చాలు. పై చెప్పిన ఏం మాటలు చేశాడండి? తండ్రి ఇచ్చిన వస్తువులను ఒక వ్యక్తి దగ్గర కనిపెట్టి, ఒక సామాను దగ్గర ఒక కీపర్ ఉంటాడు, అతనికి ఇచ్చి యుద్ధంలోకి పరిగెత్తుకుని వెళ్ళి తన అన్నదమ్ముల దగ్గరకు వచ్చి, అన్న బాగున్నారా, యుద్ధం బాగా జరుగుతుందా, దెబ్బలు ఏమైనా జరిగినాయా, మనోళ్ళు ఏమైనా ఎక్కువ మంది చనిపోయారా, అవతల చనిపోయారా అని మాట్లాడుతున్నటువంటి ఆ సమయంలో వెనక వైపు ఏదో పెద్ద కేకలు వినపడ్డాయి. వెనక వైపు కేకలు ఏమిటో తెలుసా? మీసాలు మెలేసి తొడగొట్టి సవాలు విసురుతూ, ఏ ఇశ్రాయేలీయులారా, మీ దేవుడు ఏ పాటి వాడు? మీ దేవుడు మిమ్ములను నా చేతుల నుంచి రక్షించగలడా? నా బలమేమిటి, నా శక్తి ఏమిటి? దమ్ముంటే మీలో ఎవడైనా సరే ఒకడు రండి, ఒక్క దెబ్బతో చంపేస్తాను అని కేకలు పెడతా ఉన్నాడు. ఆ మాటలో దావీదు యొక్క, చెప్పండి అమ్మా, దావీదు యొక్క చెప్పాలి గట్టిగా, చెవిలో చొచ్చెను. నిజమైన రోషమ కలిగిన వ్యక్తికి ఒక్క మాట చాలు నువ్వు మళ్ళా రెచ్చిపోవడానికి. హల్లెలూయా. నిజమైన రోషం కలిగిన వ్యక్తికి ఒక్క మాట చాలు మళ్ళీ బలాన్ని పుంజుకోవడానికి. హల్లెలూయా. నిజమైనటువంటి రోషం కలిగిన వ్యక్తికి ఒక్క మాట చాలు ప్రాణాలు తెగించి పోరాటం చేయడానికి. రోషము లేనోడికి ఎన్ని మాటలన్నా నాలాగా దేనికి పనికిరారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే ఆ సంగతి దావీదు చెవిలో చొచ్చిన తర్వాత ఒక్కసారిగా దావీదు యొక్క చెప్పాలి, దావీదు యొక్క బ్లడ్, రక్తం అప్పటి వరకున్న స్పీడ్ కంటే 1000 రెట్లు పరిగెత్తింది. హల్లెలూయా. బాగా స్పీడ్గా ఎంట్రుకలు నెక్కబడుతున్నాయి, రోషం వచ్చింది. వెంటనే తిరిగి అన్నాడు, అన్నా ఎవడవాడు మన దేవుణ్ణి దూషిస్తున్నాడు, ఎవడవాడు మన ఇశ్రాయేలు ప్రజలను దూషిస్తున్నాడు అంటే, అప్పుడు మిగతా వాళ్ళు చెప్పారు, అయ్యా వాడు ఇప్పటికి ఇన్ని రోజుల నుంచే సవాల్ చేస్తుంటే మన రాజు వెళ్ళి ఇంట్లో కూర్చున్నాడయ్యా, మాకు ధైర్యం చాలటలేదు ముందుకు పోవాలంటే. వాడేమో 6 మూరల జానడున్నాడు, వాడి కత్తే చాలా పెద్ద బరువు కలిగినటువంటిది, వాడిని చంపడానికి మనం ఒకవేళ వెళ్ళినా కత్తి దెబ్బలు వాడికి తగలకుండా ఉండటానికి ఒళ్ళు మొత్తం కూడా కవచమే, ఉక్కు కవచం ఉంది, మనం ఏం చేయలేమన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అతను అనుకున్నాడు, వామ్మో మీకే వల్ల కాకపోతే నా వల్ల ఏమైంది అనుకున్నాడా? వామ్మో మీరే భయపడితే అంతటి రాజే భయపడి దాక్కుంటే నాకెందుకు వచ్చిన గొడవ అనుకున్నాడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగములో ఆ మాటకు దావీదు యొక్క స్పందన ఎలా ఉందో తెలుసా? ఒక మాట అన్నాడు, దావీదు జీవముగల దేవుని సైన్యములను చూసారా, అది రావాల, అది రావాలి రోషం. జీవముగల దేవుని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు, ఆఫ్టర్ ఆల్ ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? వానిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద నేను ఖచ్చితంగా తొలగిస్తాను. కానీ ఒక చిన్న డౌట్ ఏంటో తెలుసా? అలాగ నేను చేస్తే రాజుగారు ఏ బహుమతి ఇస్తాడని ప్రకటించాడు. అందరూ చెప్పారు, అబ్బా ఎవరైనా సరే ఆ ఫిలిస్తీని చంపితే రాజుగారి కూతునిచ్చి పెళ్లి చేస్తారు, అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలందరిలో వాళ్ళ కుటుంబానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు లభిస్తాయి, ఇక వాళ్ళు రాజుగారి కింద బానిసలుగా ఉండాల్సిన పని ఉండదు అని అన్నారు. అప్పుడు అనుకున్నాడు, ఓకే రైట్, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంట. ఏ స్థలాన్ని కొట్టాలి చెప్పాలి గట్టిగా, చెప్పండి ఆ మాట. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంట. ఒక్క దెబ్బతో చావా రేవా, చచ్చావా పోనీలే పనికి రానోడు చిన్నోడు చచ్చాడని 3 రోజులు ఏడ్చి
మానుకుంటారు. అదే కుంభస్థలాన్ని కొట్టాను అనుకో, చరిత్రలో నిలిచిపోతాం, అవసరమైతే రాజుగా పిలబడతాను. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? హల్లెలూయా. అందుకే నేను ఒక మాట అంటాను, కొన్నిసార్లు కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవునని చెప్పలేము, కాదు అని చెప్పలేము. అవును అని చెప్తే ప్రాణం మీదకి రావచ్చు, మనుషులు దూరం అవ్వచ్చు. కాదని చెప్తే కోరిక నెరవేర్చబడకపోవచ్చు. ఇప్పుడు దావీదు కళ జరుగుతుంది, వామ్మో అనుకుంటే తన కోరిక నెరవేర్చబడదు. రాజుగారి కూతురికి భర్త కాలేడు, రాజుగారికి అల్లుడు కాలేడు, ఒక్కసారిగా కోటీశ్వరుడు అవ్వలేడు. అయ్యో ఎందుకు వచ్చిన గోళ అని చెప్పి మానుకుంటే ఆ నష్టం ఉంటే, కాదని ప్రాణాలు తెగించి వెళ్తే ఏమో దొరికితే అంత ఛాయిస్ దొరకవచ్చు, లేదా ప్రాణాలే పోవచ్చు. అందుకని నేనేమంటానంటే, చాలాసార్లు చెప్పాను, అలాంటి క్లిష్ట సమయంలో నీవు తీసుకునే నిర్ణయమే నీ భవిష్యత్తుని నిర్ధారిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకెప్పుడైనా అలాంటి సందర్భాలు వచ్చినాయా? నీకెప్పుడైనా అలాంటి పరిస్థితి వచ్చిందా? నీ భర్త నీ ముందు అలాంటి టాస్క్ ఎప్పుడైనా పెట్టాడా? నీ తల్లిదండ్రులు ఎప్పుడైనా అలాంటి టాస్క్ పెట్టారా? లేకపోతే నీ పనిచేసే స్థలాల్లో నీకు అలాంటి టాస్క్ ఎప్పుడైనా వచ్చిందా? లేకపోతే నీవు ఇంకొక వ్యక్తి అనవసరంగా పోట్లాడేటప్పుడు అప్పుడు గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన ఒక టైం వచ్చిందా? నీకు ఎప్పుడైనా అలాంటి సందర్భం రాలేదా? ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. నాకు చాలాసార్లు అలాంటి సందర్భం వచ్చింది. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలిసేది కాదు, ఎవరిని అడగాలో తెలిసేది కాదు. అడిగితే ఎగతాళి చేస్తారేమోనని ఆలోచన, అడిగితే ఇది కూడా తెలియదు అంటారేమోనని ఒకలాంటి ఫీలింగ్. కానీ అప్పుడే నాకు ఒకే ఒక ఆలోచన కడుతున్నాడు, ఎవరైనా ప్రభు అయినా యేసయ్య. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దావీదు ఒకటే ఆలోచన వచ్చింది, పోతే పోనీ చచ్చారు అనుకుంటారు, వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళతో అన్నాడు, నేను యుద్ధానికి వెళ్తాను అన్నాడు. వాళ్ళు ఎగతాళి చేశారు. ఎలాగ తెలుసా? ఇక్కడ చూశారు కిందకి పైకి. ఏమన్నారమ్మా? అశ్విని, ఇద్దరు అశ్విని పక్క చూడం, ఇట్లా కింద నుంచి పైకి చూశారు. చూసి, నువ్వా? ఎప్పుడన్నా ఫేసు అద్దంలో చూసుకున్నావా? ఎప్పుడైనా ఒక చిన్న దోమని చంపిన అనుభవం నీకుందా? ఓయ్, ఆటలు అనుకున్నావా యుద్ధం అంటే? ఎగతాళి చేశారు. ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ నాకు బిడ్డలు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఒక విషయంలో చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. ఏమనంటే, ఏ పని చేద్దామన్నా ఎగతాళులే, ఏ పని చేద్దామన్నా నిరాశే. అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. అందంగా లేరని కొంతమంది, బలం లేదని కొంతమంది, తెలివి లేదని కొంతమంది, ఇల్లు కట్టలేవులే అని కొంతమంది, కారు కొనలేవులే అని కొంతమంది, నీ బ్రతుకంతా ఇంతే అని కొంతమంది, ఇలాగ నన్ను అంటున్నారని చెప్పి మీలో చాలామంది బాధపడతారు. నేననే మాట ఏంటో తెలుసా? ఎంతమంది అయితే ఏ విషయంలో నిన్ను అవమానపరిచి ఎగతాళి చేసి నిరాశపరుస్తారో అదే విషయంలోనే నువ్వు గొప్పవాడు అవ్వటానికే అవన్నీ జరుగుతున్నాయి అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. హల్లెలూయా. ఇంకా మీకు అర్థం కాల, మళ్ళీ మీకు అర్థమైనట్టు చెప్తాను చూడండి. ఏ విషయంలోనైతే నువ్వు ఎగతాళి చేయబడతావో ఆ విషయంలో నువ్వు గొప్పవాడు అవుతావు. గొప్పవాడు అవడానికే, సాధించడానికే ఆ ఎగతాళులు అనేవి మనుషుల ద్వారా నీకు వస్తున్నాయి. అయితే ఎగతాళి చేసినప్పుడు నీవు రెండు విధాలుగా స్పందిస్తావు. ఒకటేమో నన్ను అందరూ అలాగే అంటున్నారుగా, చేసేది ఏముందిలే అని చెప్పి అలాగని ఇంట్లో కూర్చొని కాముగా ఉండి ప్రయత్నం చేయకపోవడం, అలాగని ఉండిపోవడం, అవసరమే చచ్చిపోవడం. ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా? నీవు నన్ను ఎంతగా అయితే ఎగతాళి చేస్తావో అదే విషయంలో నేనేంటో నిరూపిస్తా అంటారు. హల్లెలూయా. అది సరైనటువంటిది.
నేనేంటో నిరూపిస్తా, నా సామర్థ్యం ఏంటో నిరూపిస్తా, నేను సాధించి చూపిస్తా. అది కరెక్ట్. అంతేగాని నిరాశపడటం అనేది కరెక్టు కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే దావీదు వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నోళ్ళు అన్నారు, పనికి మనోడా, ఆ గొర్రె పిల్లలు కాసుకోకుండా ఇక్కడ ఎందుకు వచ్చాం? అసలు నాన్న పంపించాడన్నా. వాడు పెద్దోడయ్యాడు. ఎవరు? నాన్న కూడా కొంతమంది వాడనేవాళ్ళు లేరా? నాన్నని, సొంత తల్లిని తండ్రిని వాడు వీడు కుక్కనన్నట్టుగా ఆసే ఓసే అనేవాళ్ళు లేరా? ప్రేమైన దేవుని బిడ్డ, ఎప్పటికీ ఒక కుమారుడిగా కుమార్తెగా నీ తల్లిని నీ తండ్రిని దూషించకూడదు. బైబిల్లో ఒక మాట రాయబడుతుంది, తల్లిని తండ్రిని దూషించువాని యొక్క దీపము ఆరిపోవును. చాలా నష్టం వచ్చింది. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించము. సన్మానించడం అంటే ఏంటి? ఉదయాన్నే లేవగానే నిద్రపోతున్న మీ అమ్మని, మీ నిద్రపోతున్న మీ నాన్నని గట్టిగా పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టి ఒక పూలదండ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టాలా? ఏంటి దాని అర్థం? సన్మానించడం అంటే గౌరవించాలి, ప్రేమించాలి, అభిమానించాలి, టయానికి అంతా ముద్ద పెట్టాలి. అంతకంటే ఇంకేం అవసరం లేదు. హల్లెలూయా, 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 స్తోత్రం చెప్పాలి గట్టిగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను చూడండి. చాలాసార్లు నేను మీకు చెప్పాను, మీరు మనసులో పెట్టుకోవాలి. నీవు ఏ పని చేసినా నీ సొంత వాళ్ళే నిన్ను నిరాశపరుస్తారనే విషయం మైండ్లో పెట్టుకోవాలి. దావీదు ప్రాణాలకు తెగించి ఇశ్రాయేలు ప్రజల పక్షాన యుద్ధం చేయడానికి వెళ్తుంటే అభినందించాల్సిన వాళ్ళు, ప్రోత్సహించాల్సిన వాళ్ళు, పురుకొల్పవలసిన వాళ్ళు, బలమైన తిండి పెట్టి ప్రోత్సహించవలసినటువంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా? తెక్కలోడా మంచోడా, ఎరా తిన్నది అరగలేదా? ఇంటికాడ ఉండొచ్చుగా, ఆ గొర్రె పిల్లలు కాసుకొని ఆ చెట్టు కలిసి కలేకాయలు కోసుకొని తినొచ్చుగా, నాడిజాం గుంపలు పిసుక్కొని తినొచ్చు కదా, నాన్న అడిగితే కొంచెం మరమరాలు పెట్టేవాడు నవిలి నీళ్ళు తాగొచ్చు కదా, బుద్ధి లేనివాడా అని ముగ్గురు అన్నదమ్ములు తిట్టారు. సొంత అన్నదమ్ములే నిరాశపరుస్తారు, సొంత తోబుట్టువులే నిరాశపరుస్తారు, సొంత ఇంటి వాళ్ళే నిరాశపరుస్తారు. ఎప్పుడు నిరాశపడొద్దండి, నిరాశపడొద్దు. నిజంగా నువ్వు సంకల్పించిన సంకల్పం మంచిదని నీ అంతరాత్మ నీకు చెప్పగలిగితే ఎవరు చెప్పినా నువ్వు వినొద్దు. ఒక టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. వీళ్ళేమిటి తెలుసా? వీళ్ళకంటూ ఒక స్థిరమైనటువంటి నిర్ణయం ఉండదు. ఒక పని స్టార్ట్ చేస్తావు, ఇల్లు కట్ట మొదలు పెడతావు. ఒకళ్ళు వచ్చి కిటికీ అంది ఎక్కడ పెట్టావు? అమ్మో కిటికీ ఇటు పెట్టకూడదా, ఇటు నుంచి అటు మారుతావు. ఇంకొకళ్ళు వచ్చారు, తలిపోయింది పైకి లేచింది అంటే ఏడ పెట్టాలి? అడుగు లోపలికి పోవాలి, దాన్ని తీసేసి మళ్ళీ లోపల పెడతావు. అది కాదు. నువ్వు ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు పూర్తిగా తెలుసుకొని, పూర్తిగా ఆలోచించి, మనిషిని ఆ పనిని నీవు ఎగ్జామిన్ చేసిన తర్వాత అప్పుడు నీవు స్టెప్ వేయాలి. ఒకవేళ నువ్వు స్టెప్ తీసుకున్నావా, ఎంతమంది నెహెమ్యాని ఎగతాళి చేసినా కానీ గోడ కట్టడం ఆపనట్టుగా నీ ప్రయత్నాన్ని ఆపకూడదు. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగానండి, ముగింపులోకి వస్తున్నాను. ఇప్పుడు అందరు అన్న తర్వాత అతను ఏం చేశాడు తెలుసా? ఎవరైతే నిరాశపరిచాడో వాళ్ళను వదిలిపెట్టారు. మనం చేయాల్సిన పని అదే. ఎవరైతే మన నిరాశకు కారణమో, ఎవరైతే మన యొక్క ఆశలకు అడ్డుకట్టేయాలని ప్రయత్నం చేస్తారో, ఎవరి మాట అయితే నిన్ను నొప్పిస్తుందో, బాధ పెడుతుందో, నీ యొక్క ఆశలకు అడ్డుకట్టేస్తుందో, అటువంటి వారి మాటలను పట్టించుకొని కుమిలిపోకుండా వారిని వదిలి ముందుకెళ్ళాలి నువ్వు. హల్లెలూయా. దావీదు వాళ్ళను వదిలి ముందుకు అడిగేశాడు.
ముందు కడిగేసిన తర్వాత బంధువులు కానటువంటి వాళ్ళు ఎవరో తెలియనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. చెప్తే వాళ్ళు అన్నారు, అలాగే త్వరగా నిన్ను రాజుగారి దగ్గరకు తీసుకుపోతానని చెప్పి రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు. రాజుగారి దగ్గరకు తీసుకుపోయినాక తీసుకొచ్చిన వ్యక్తి చెప్పాడు, రాజా నమస్కారం, ఈ కుర్రోడు గొలియాతును ఓడిస్తానని చెప్పి మాకు చెప్పాడు, కొంచెం మీరు మాట్లాడండి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ సమయంలో రాజుగారు సింహాసనం మీద కూర్చొని బిర్యానీ తింటూ తర్వాత ద్రాక్షరసం త్రాగుతూ అన్నాడు, నీవు బాలుడవు, నీకు బలము చాలదు. వాడు బాల్యము నుంచి యుద్ధాభ్యాసము చేసిన వాడు, వానితో నువ్వు పోరాటం చేయటం అనేది జరగదు. ఒక్కసారి నన్ను చూడు, నా వల్ల కాకే, చెప్పండి, నా వల్ల కాకే ఇక్కడ కూర్చున్నా, మళ్ళీ నువ్వు వచ్చావు. చూసారా, చిన్నోళ్ళు నిరాశపరిచారు, బంధువులు నిరాశపరిచారు, రాజుగారు కూడా నిరాశపరిచాడు. ఒక విషయం తెలుసా, భవిష్యత్తులో నువ్వు గొప్ప వ్యక్తి అవ్వాలంటే నీ ప్రయాణంలో నీకు నిరాశలు తప్పవు. ఎంత ఎక్కువగా నిరాశలు నీ వెంట ఉంటాయో అంత గొప్ప మేధావివి, అంత గొప్ప తత్వవేత్తవు, అంత గొప్ప అనుభవశాలిగా, అంత గొప్ప టాలెంట్ పర్సన్గా మారడానికే అవన్నీ నీ లైఫ్లోకి దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి. దేవుడే అనుమతిస్తున్నాడు. నువ్వు అనుకుంటావు వీళ్ళేంద్ర ఇట్లాంటి నాకు దొరికారని, వాళ్ళే నేను బలమైన వ్యక్తిగా మార్చడానికి. నీతో ఉన్న వాళ్ళ మాటలే నిన్ను బలమైన వ్యక్తిగా చేయగలవు. వాళ్ళ మాటలే నీలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురాగలవు. వాళ్ళ మాటలే నీ భవిష్యత్తు కొరకు నువ్వు ఆలోచన చేసేటట్టుగా నిన్ను చేయగలవు. అసలు వాళ్ళ మాటలే లేకపోతే నువ్వు ఒకసాటే ఉండిపోతావు. వాళ్ళ మాటలు లేకపోతే దావీదు అక్కడే ఉండేవాడే. అందుకని వెళ్ళి రాజు కాడికి. ఇక్కడ గమనించిన ఒక విషయం, నిరాశలు వచ్చే కొలది స్థాయి పెరుగుతూ ఉంది. ముందేమో అన్నదమ్ముల కాడికి వచ్చాడు, తర్వాత అంతకంటే పెద్దోళ్ళ కాడికి వచ్చాడు, ఆ తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఈ మార్గంలో నిరాశలు ఉన్నాయి కానీ స్థాయి తగ్గల. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనకు నిరాశలు జరుగుతూ ఉన్నా కానీ, నిరాశ వస్తున్నా కానీ, నిందలు వస్తున్నా కానీ మనం ఆ నిందల వైపు చూస్తేనే వెనక్కిపోతాం. కాదనుకుంటేనేమో ఆ నిందల వైపు చూడకుండా ఉంటే మన స్థాయి పెరుగుతూ పోతుంది. హల్లెలూయా. ఇప్పుడు రాజుగారు ఆ మాట అన్నాక, సరే రాజా నమస్కారం అని చెప్పి వెనక వేడా ఒక మాట అన్నాడు. రాజా చిన్నవాణ్ణి ఒక మాట అంట. ఒకరోజు నేను గొర్రెలు కాయడానికి వెళ్ళాను, ఎలుగుబంటి వచ్చింది, సింహము కూడా వచ్చింది. వచ్చి ఒక గొర్రె పిల్లను పట్టుకొని పోతుంది. ఆఫ్టర్ ఆల్ గొర్రె పిల్ల ఎంత, నా ప్రాణం ఎంత. నేను బ్రతుకుంటే ఇలాంటి గొర్రె పిల్లలను ఇన్నేని సంపాదించుకోవచ్చు అని నేను అనుకోలే. నా తండ్రి ఎన్నో నమ్మకం నా మీద పెట్టుకొని నమ్మకం గొర్రెలను కాస్తాడని చెప్పి బాధ్యత ఇచ్చాడు. కాబట్టి నేను ఖచ్చితంగా ఒక్క గొర్రెను కూడా నేను పోగొట్టకూడదని నిర్ణయించుకున్నాను. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట చెప్తున్నాడు దావీదు గారు. జాగ్రత్తగా నండి, ముగింపులోకి వచ్చాం. దావీదు గారు అన్నాడు, అయ్యా రాజా, నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ గొర్రె పిల్లలను కాపాడటానికి పరిగెత్తుకుంటా వెళ్ళి ఎలుగుబంటి నోటిలో నుంచి, సింహము నోటిలో నుంచి గొర్రె పిల్లను బ్రతికించాను, వాటిని చంపేశాను, వాటితో పోరాటం చేశాను. ఆఫ్టర్ ఆల్ వీడెంత ఏమన్నాడు, సింహముతో పోరాటం చేయగలిగిన నేను, ఎలుగుబంటితో పోరాటం చేయగలిగిన నేను, ఆఫ్టర్ ఆల్ సున్నత లేని ఫిలిస్తీన్తో పోరాటం చేయలేనా అన్నాడు. ఆ దెబ్బకి రాజుగారికి, సరైనడైతే రాజుగారికి రోషం రావాలిగా. ఏం రావాలి, ఉరి ఈ బుడ్డోడికి ఎంతలా రోషం వచ్చింది ఇంద్రా, నాకు అవమానంగా ఉంది, ఇక్కడ కూర్చోరా నేను పోతాను అనొద్దు. ఏమన్నాడు తెలుసా, మంచి ఆలోచన వచ్చింది అబ్బాయి, నువ్వు పోయా, అయితే ఒక పని చేయి, నువ్వు పోయేటప్పుడు నాకు కత్తి ఇస్తాను, నువ్వు పోయేటప్పుడు నా ఈటి ఇస్తాను, నువ్వు పోయేటప్పుడు ఏమిస్తాను, నా వస్త్రాలు ఇస్తాను అన్నాడు. హల్లెలూయా.
ఏమిటో మనుషులు కళ్ళు తెరవరు అంతే. రాజుగారు కదా రోషం తెచ్చుకోవాల్సిందే, రాజుగారు రోషం తెచ్చుకోవాలా. కానీ ఒక్క మాట అక్కడ చెప్పాలా, రాజుగారే రోషం తెచ్చుకుని యుద్ధానికి వెళ్తే దావీదు ఎప్పటికీ రాజు కాలేడు. ఒకని ఓటమి నీ భవిష్యత్తు. హల్లెలూయా. నీ అంతటి నీవు ఒక వ్యక్తిని ఓడించాలని నువ్వు ప్రయత్నం చేయాల్సిన పని లేదు. నీతో ఉన్న నీకంటే పెద్దవాడైన వాడు నీ చెయ్యి వదిలిపెట్టడం కారణం ఏంటంటే నీకు మంచి భవిష్యత్తు ఉందని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా. సౌలే గనక పిరికివాడయ్యి గుడిసెలో పడుకోకపోతే దావీదు గొర్రెల కాసే కాడే ఉండేవాడే. దావీదు గారు గొర్రెల కాపరిగా కాకుండా రాజు అయ్యాడంటే సౌలు చేతకానుడు అయితేనే కదా. హల్లెలూయా. ఇవన్నీ దేవుని యొక్క సంకల్పం. దావీదు చేతికి మట్టంటుకోకుండా, దావీదు గారు కుట్రల కుతంత్రాలు చేయకుండా రాజుగా అవడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక ఇది. హల్లెలూయా. ఈ ప్రణాళికలో దావీదుకేమో లక్కు దొరికింది, సౌలుకేమో పతనం దొరికింది. అప్పుడు సౌలు రాజు పిలిచి అన్నాడు, ఒరే రారా అని చెప్పి రాజుగారి కత్తి, రాజుగారి ఈట, రాజుగారి వస్త్రాలు ఇచ్చి వేసుకుని తిరిగయ్యి అన్నాడు. వాడు అసలే పుట్టాడు కదా, బలంగా అడుగులేస్తున్నాడు. ఒరే ఏంద్ర తాబేలు పిల్లగా మోతున్నావు, నాకు అలవాటు లేదయ్యా, ఎంత బరువు నేనే ఆడమోసాను. నేనేదో పిట్టలు కొట్టుకునేలాగా ఒక క్యాట్ బాల్ తీసుకొని ఒక కర్ర తీసుకొని నేను గొర్రెలను కాయడం అలవాటు, కానీ ఈ కత్తులు కట్టాలు నాకెందుకు. అక్కడ ఒక మాట చెప్తాను చూడండి. నీవు ఒక తాత్పర్యంతో ముందుకెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో ఎవరో సహాయము, తాత్కాలిక సహాయము, అలవాటు లేని సహాయము, అలవాటు లేనటువంటి సలహాలు నీకు ఇస్తూ ఉంటారు మధ్య మధ్యలో. అవి నీకు అలవాటు లేవు, వాడుక లేవు. ఎవరో పెద్దోళ్ళు చెప్పారులే, చిన్నోళ్ళు చెప్పారులే, తోటోళ్ళు చెప్పారులే అని చెప్పి నువ్వు కాంప్రమైజ్ అయిపోతే నువ్వు గొలియాతును ఓడించకపోగా 4-5 మొక్కలు అవుతావు. అందుకే నేను ఇచ్చే సలహా ఏంటంటే, నీకేది అలవాటు ఉంటే అదే చెయ్యి. నీకేది నీ బాడీకి పడుతుందో అదే చెయ్యి. ఏది నీకు సంతోషాన్ని ఇస్తుందో అదే చెయ్యి. ఏదైతే నీ బలాన్ని నిజంగా ఉపయోగించగలవో అదే చెయ్యి. క్రొత్తది నీకెందుకు, మళ్ళీ క్రొత్త దానితో నీకు దేనికి? అందుకని దావీదు అన్నాడు, ఇవన్నీ కూడా నాకు వాడుక లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యుద్ధములో, ఈ యొక్క యుద్ధ రంగములో నీకు మధ్య మధ్యలో ఆటంకాలు, అభ్యంతరాలు అన్నీ దాటుకొని వచ్చినా కానీ చివరికి పెద్దవాడైన సౌలే ఆయన నిరాశపరిచాడు. అది ఒక ఎత్తు అయితే మరొక పెద్ద దెబ్బ ఏంటంటే అలవాటు లేనటువంటి దానిని అప్పుడప్పుడే పైన పెట్టి రుద్దడం. ఇవన్నీ కూడా నీ ప్రయాణానికి ఆటంకాలే. అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు. ప్రశాంతంగా దేవుని మీద భారం వేసి వాక్యాన్ని చదువుతూ దేవుని చిత్త మీద గమనించి ముందుకెళ్ళాలి. దేవుడు ఈ మాటలను మనకి దీవెనకరంగా చేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.